जोहार अल्लूरी सीतारामराजु जोहार अल्लूरी सीतारामराजु जोहार अल्लूरी सीतारामराजु जोहार जोहार अल्लूरी सीतारामराजु जोहार वर्जिल्लाली राजू जोहार अल्लूरी सीतारामराजु जोहार अल्लूरी सीतारामराजु जोहार जोहार अल्लूरी सीतारामराजु की जोहार अल्लूरी सीतारामराजु की అల్లూరి సీతారామరాజు గారు 128వ జయంతి సందర్భంగా ఈరోజు నర్సగ్రామంలో మరి పెద్దలు మరి గాదిరాజు సుబ్బరాజు గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ నర్సగ్రామంలో వారి జయంతి వర్ధంతులు కూడా జరుపుకోవడం యువజన సంఘం తరఫున జరుగుతూ ఉంటుంది. మరి వారు త్యాగాల ఫలితాలన్నీ మనందరం అనుభవిస్తున్నాం కాబట్టి వారి గురించి నేటి తరానికి భావి తరాలకి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏ సంవత్సరం కూడా వర్ధంతి జయంతి మిస్ అవ్వకుండా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఎందుకంటే మన మంత్రి గారి సహకారంతో ఇక్కడ రోడ్డు జరుగుతుంది. ఆ రోడ్డుకి మరి సెంటర్లో అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచనతోటి మంత్రి గారి సహకారంతో ఇక్కడ యువజన సంఘం అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆ విగ్రహానికి మరి పెద్దలు పూజ్యులు మన గాదిరాజు సుబ్బరాజు గారు ప్రత్యేకంగా ఆ విగ్రహానికి అంతటి కూడా వారే ఇస్తారని చెప్పి తెలియజేయటం, వారికి వారి కుటుంబానికి అందరికి కూడా మన అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ స్థానికంగా ఇక్కడే ఉండి వెళ్ళారు వారు. అందుకు దాన్ని కూడా గుర్తించి వారు రావటం మన అందరికి కూడా ఒక ఆదర్శంగా తీసుకుని చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని వాడవాడల అత్యుత్సాహంగా గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది కాబట్టి మనం అందరం చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. అలాగే ఈ రోజున భీమవరంలో కూడా మరి 30 అడుగుల కాంస్య విగ్రహం దగ్గర కూడా భారీ ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే అల్లూరి సీతారామరాజు భవనంలో కూడా బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి ఆయన స్ఫూర్తితో యువతరం అంతా మరి పనిచేసి ఆయన ఆశయాల మేరకు నడుచుకోవాలని మరి యువజన అందరికీ యూత్కి అందరికీ కూడా మరి తెలియపరుస్తున్నా. మరి ఆయన కులమతాలకు అతీతంగా మరి మన స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు మన అందరికీ తెలుసు. మరి ఆయన స్ఫూర్తితో మన అందరూ కూడా కొంచెం ఇదిగా ఉండి మరి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సీతారామరాజు గారు మన ప్రాంతంలో జన్మించడం గొప్ప విషయం. మన లోదరన్ హై స్కూల్లో చదువుకున్నారు ఆయన. అలాగే కొవ్వాడ గ్రామం నుంచి వచ్చేవారని తెలిసింది. మరి వాళ్ళ మోగర్లో ఆయన తిరిగారని మనకు తెలుసు. అటువంటి మహానుభావుడు గురించి ఇక్కడ యూత్ నర్సరాగ్రహారం యూత్ చతియా యూత్ వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ నర్సరాగ్రహారంలో మరి ఆయన విగ్రహం ఎదుగుగానే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈ యూత్ ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేయాలి. మరి గాదిరాజు సుబ్బరాజు గారు మా ప్రాంతం వాసి, మా ఊళ్ళో పుట్టారు కాబట్టి ఈ విగ్రహాన్ని ఖర్చు కాంస్య విగ్రహం ఇస్తున్నారు కాబట్టి మనందరం కూడా అభివృద్ధి తెలియజేసుకున్నాం. అలాగే యువజన సంఘాలు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు కంటేటి వెంకటరావు గారు నేను కలిసి ఒక 15 ఊళ్ళని తిరిగాం. ఈ మధ్యన ఈ ఉత్సవాలతోటి తిరుగుతున్నాం. అంటే అందరం కూడా ఆ మహానుభావుని మర్చిపోకుండా ఉన్నామని చెప్పేసి జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకున్నాం. అల్లూరి సీతారామరాజు గురించి మనం వేరే ఎవరు చెప్పక్కర్లేదు. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన యువత అంతా కూడా, యువత పెద్దవాళ్ళు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని కోరుతూ ఈ జయంతి సందర్భంగా ఇక్కడ మెగా రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేశాం. ఆయన జయంతిని జరుపుకోవడానికి మనందరం ఇక్కడ కలిసాం. జై అల్లూరి. సీతారామరాజు గారి సెంటర్లో అల్లూరి సీతారామరాజు జయంతి 128వ సంవత్సరం జయంతి. అల్లూరి సీతారామరాజు ఏరియా నర్సగ్రామంలో మొత్తం అందరూ కూడా యువత అందరూ కూడా పాల్గొన్నారు. రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూత్ అని చేత అల్లూరి సీతారామరాజు జయంతి అందరూ కూడా జయంతి సందర్భంగా అందరూ కూడా జోహార్ అర్పించమని కోరుతున్నాం.